వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విశాఖలో విద్యార్థిని పైన అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రేమ పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను మోసం చేశాడు. ఇద్దరు ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్కి దిగాడు. వాటిని చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని వారు వేధించటం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది. ఏపీలో ఆడపిల్లల ఘోరాలు ఆగటం లేదు. నిత్యం ఏదో ఒక చోట మృగాలు ఆడబిడ్డలపైన అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో మరో దారుణం వెలుగు చూస్తుంది. విశాఖకి చెందిన ఓ యువతి న్యాయ విద్య అభ్యసిస్తోంది. సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకి వెళ్లిన సమయంలో యువతి నిరాకరించిన బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13వ తేదీ పగలు 11 గంటల సమయంలో వంశీ ఆ యువతిని ద్విచక్ర వాహనం పైన దాబా గార్డెన్స్లోని తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీష్ గదిలోకి వచ్చి ఆ వీడియోను చూపించి ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అత్యాచారం చేశారు. నిందితుల్లో 3 న్యాయ విద్య అభ్యసిస్తున్న యువకులు. ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నారు. ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది. దీంతో అతను యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. మళ్లీ తమ కోరిక తీర్చాలి అంటూ 2 నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చేయాలనడంతో బాధితురాలు ఉరివేసుకుని చనిపోయేందుకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు 4 పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. విశాఖ లా విద్యార్థిని సామూహిక అత్యాచార ఘటన సంచలనమవుతోంది. ఈ ఘటనపైన హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సిపితో హోంమంత్రి అనిత కూడా ఫోన్లో మాట్లాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత జుగుప్సాకరమైన సంఘటన అయితే కూడా విశాఖలో చోటు చేసుకుంది. వాళ్ళందరూ కూడా అంటే 4 అందరూ న్యాయ విద్యార్థులుగా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. మధురవాడలో ఉండే ఒక ప్రైవేట్ కళాశాలలో వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయిని పూర్తిగా కూడా అత్యాచారం చేసి, అంటే ఆగస్టు 13వ తేదీన వంశీ అనే ఏవన్ ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైతే, అంటే పోలీసులు ఇప్పటికే ఆ అమ్మాయిని ఎవరైతే అత్యాచారం గావించారో 4 కూడా అదుపులో తీసుకొని రిమాండ్కి తరలించారు. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఒక అమ్మాయి అక్కడ మధురవాడలో ఉండే ఒక ప్రైవేట్ లా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. అయితే ఆ అమ్మాయితో వంశీ అనే వ్యక్తికి 1.5 సంవత్సరాల కాలంగా కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ పెళ్లిగా కూడా దారితీసింది. అయితే ఆగస్టు 13వ తేదీన కృష్ణా గార్డెన్స్ లో తన ఫ్రెండ్
ఆనంద్ అనే వ్యక్తి ఉంటే ఆనంద్ అనే రూమ్కి తీసుకెళ్లి ఇతను ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేస్తున్న సమయంలో ఆనంద్ అనే వ్యక్తి బయట నుంచి కిటికీలోంచి వీడియో తీశారు. ఆ వీడియో తీసిన వీడియోని A1 గా ఉన్న వంశీకే పంపించడం జరిగింది. ఆ వంశీ ఇందులో A3 ఆనంద్ అయితే A2 జగదీష్, A4 ఏమో పూర్తిగా కూడా A4 ఉండే రాజేష్, వీళ్ళిద్దరికి కూడా అదే వీడియోని ఫార్వర్డ్ చేశాడు A1 గా ఉన్న వంశీ. వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఏకంగా నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేయడం, అదనంతరం కూడా పలుమార్లు ఆమెని అంటే హింసించడం, అయితే లైంగిక వేధింపులకి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మధ్యలో కంబాలకొండ అనే ప్రాంతానికి ఆ రోజు A3 ఆనంద్ లేడు, కానీ మిగతా వంశీ, రాజేష్, జగదీష్ ముగ్గురు కూడా ఉన్నారు. ఆ ముగ్గురు కంబాలకొండ చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి కూడా ఆమెపై అత్యాచారం చేశారు. అంటే ప్రధానంగా ఇదంతా చూసుకుంటే మనకి ఆ మధ్యకాలంలో టెంపర్ అనే ఒక సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ది. అందులో ఎలాంటి సంఘటన జరిగిందో సేమ్ సంఘటన ఇక్కడ ఇతివృత్తాన్ని మనం ఊహించుకోవచ్చు. అదే సంఘటన ఇక్కడ జరిగింది. పూర్తిగా కూడా వాళ్ళ మీద పలు సెక్షన్లతో అయితే కేసు నమోదు చేశారు. గంట వ్యవధిలోనే పోలీసులు అందరూ కూడా ఆ మాటు వేసిన నలుగురిని కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆ సెక్షన్లు కూడా చూసుకుంటే 287/224 US 70/1, అలాగే 77, 351/2, 69, 75/1, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ 67A, ఐటీ యాక్ట్ 2002, 2008, ఇదంతా కూడా ఈ సెక్షన్లతో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేశారు. అయితే కేసులు నమోదు చేస్తున్నా, ఫోక్సో చట్టాలు తీసుకొస్తున్నా, దిశా చట్టాలు తీసుకొస్తున్నా, కొన్ని ఎన్కౌంటర్లే జరుగుతున్నా కూడా వీళ్ళ బుద్ధి అయితే మారడం లేదు. వీళ్ళు పూర్తిగా కూడా లా స్టూడెంట్స్ గా ఉంటూ ప్రైవేట్ జాబ్స్, ఒక ఇద్దరైతే స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఇంకొకరైతే రాడ్ వెండర్ గా ఉన్నారు, మరొకరైతే ఒక మోటార్ కంపెనీలో, మోటార్స్ వెహికల్స్ అమ్మే కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటా కూడా లా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీళ్ళు సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకున్నారు? ఒక అమ్మాయిని ఇంత పాశవికంగా, ఇంత పైశాచికంగా, చికిత్సాకరంగా కూడా మానవాళ్ళంతా తలదించుకునేలా విశాఖపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మీద పూర్తిగా కూడా హోంమంత్రి అనితతో పాటు కూడా బాల వీరాంజనేయ స్వామి, మన ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి, విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి ఆయన, అలాగే విద్యార్థి సంఘాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అమ్మాయికి సంఘీభావం తెలుపుతూ కూడా కఠినంగా దోషుల్ని శిక్షించాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గంటలోనే పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటన మీద ఇప్పటికే మహిళా సంఘాలు కానీ, ఇప్పటికే ప్రజా సంఘాలు కానీ, ఇప్పటికే స్టూడెంట్ సంఘాలు కానీ, స్టూడెంట్ యూనియన్లు కానీ అన్ని పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎప్పటికైనా సరే దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ప్రేమ పెళ్లి పేరుతో యువతికి దగ్గరై ప్రియుడే ఆమెను మోసం చేశాడు. అలాగే వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు కూడా ఫ్రెండ్స్కి పంపించి బ్లాక్మెయిల్కి అయితే దిగడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఏపీకి సంబంధించి అయితే వంగలపూడి అనిత అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి విశాఖకు చెందిన ఇన్ఛార్జ్కి కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.